హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ శ్యామల. ఈరోజు మన యుక్తి కిచెన్లో ఇవాల్టి రెసిపీ వచ్చేసి హెల్దీ లడ్డూతో వచ్చానండి. స్వీట్ షాప్ స్టైల్లో డ్రై ఫ్రూట్ లడ్డూని ఇంట్లోనే ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో ఇవాల్టి వీడియోలో అయితే చూపిస్తున్నాను. డ్రై ఫ్రూట్ లడ్డు అందరికీ తెలిసే ఉంటుంది కదండి. పిల్లలైనా పెద్దలైనా ఎవరైనా తీసుకోవచ్చు. హెల్త్కి అయితే చాలా చాలా మంచిది. అలాగే ఎన్నో పోషకాలు నిండి ఉన్న డ్రై ఫ్రూట్ లడ్డూని పిల్లలైనా పెద్దలైనా తీసుకుంటే మనం బలంగా ఉంటామండి, పుష్టిగా కూడా ఉంటారు. పిల్లలైతే ఆరోగ్యంగా ఉంటారు. సో నేనైతే మా ఇంట్లో డ్రై ఫ్రూట్ లడ్డూని ఎలా ప్రిపేర్ చేస్తానో చూపిస్తాను రండి. ఒక ప్లేట్లోకి కట్ చేసుకున్న పిస్తా పప్పు 2 టేబుల్ స్పూన్స్, అలాగే మిలన్ సీడ్స్ 2 టేబుల్ స్పూన్స్, కట్ చేసుకున్న బాదం పప్పు ఒక హాఫ్ కప్పు, కట్ చేసుకున్న క్యాష్యూ నట్స్ హాఫ్ కప్పు, అలాగే 2 కప్పుల వరకు సీడ్స్ తీసేసిన ఖర్జూరా ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు కిస్మిస్లను కూడా కట్ చేసి తీసుకున్నాను. వాటర్ మిలన్ సీడ్స్ అలాగే సన్ఫ్లవర్ గింజలు ఒక పెద్ద కప్పు అయితే తీసుకున్నానండి. సో మనం వాటన్నింటినీ వేయించుకోవాలి కదా, హెల్దీగా ప్రిపేర్ చేసుకోవాలని చెప్పాను కదా. సో స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకొని అందులోకి ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు గీని అయితే యాడ్ చేసేసాను. ఈ విధంగా గీ అనేది మెల్ట్ అయిపోయిన తర్వాత మనం తీసుకున్న పప్పులన్నీ కూడా చక్కగా నెయ్యిలో వేపుకోవాలి. సో స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ముందుగా క్యాష్యూ నట్స్ని అయితే వేసేస్తున్నాను. ఇవైతే హాఫ్ కప్పు తీసుకున్నాను. క్యాష్యూ నట్స్ని యాడ్ చేసిన తర్వాత చక్కగా ఈ విధంగా నెయ్యిలో ఒక 1 మినిట్ పాటు చక్కగా కలుపుతూ ఫ్రై చేసుకోండి. చూస్తున్నారు కదా, ఈ విధంగా మనం క్యాష్యూ నట్స్ని యాడ్ చేసాం కదా. సో ఈ విధంగా కలుపుతూ కాస్త కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసేసుకోండి. చూస్తున్నారు కదా, ఈ విధంగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు కూడా నెయ్యిలో కలుపుతూ మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత బాదం పప్పుని అయితే యాడ్ చేసేస్తున్నాను. దీన్ని కూడా ఈ విధంగా కలుపుతూ ఒక 1 మినిట్ చక్కగా వేగనివ్వండి. సో మన బాదం పప్పు అనేది ఈ విధంగా కలుపుతూ వేగిపోయిన తర్వాత మనం తీసుకున్నవన్నీ కూడా వేసేస్తున్నాను. ఖర్జూరా కాకుండా అన్నీ కూడా ఇందులోకి వేసేస్తున్నాను. సో ఇలా అన్నీ వేసేసుకొని మరొక 2-3 నిమిషాల పాటు చక్కగా అన్నీ చిటపటలాడుతూ ఉంటాయండి. వేగుతుంటే మనకి ఫ్లేవర్ కూడా మంచి ఫ్లేవర్ అనేది వస్తుంది. సో ఆ విధంగా చిటపటలు అనేంత వరకు కూడా కలుపుతూ మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసేసుకోండి. నేను ఇక్కడ గసగసాలు వేయడం మర్చిపోయానండి. సో పక్కనే ఉన్నాయి కానీ చూసుకోలేదు. చూస్తున్నారు కదా, ఈ విధంగా చక్కగా వేపేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని వీటిని ఇందాక మన ప్లేట్లోకి తీసేసుకోండి. ఇలా చూస్తున్నారు కదా, ఈ విధంగా ఫ్రై చేసేసుకున్న తర్వాత ఇందాక ప్లేట్లోకి వేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఈలోపు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి మనం సీడ్స్ తీసి పెట్టిన ఖర్జూరాని కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ దీన్నైతే చక్కగా మిక్సీ పట్టుకోవాలండి. చూస్తున్నారు కదా, ఈ విధంగా ముద్దలాగా వచ్చేంత వరకు కూడా మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టిన ఖర్జూరా పేస్ట్ని సో మరొకసారి స్టవ్ ఆన్ చేసుకొని మరొక 1 టేబుల్ స్పూన్ వరకు గీని యాడ్ చేసుకొని అందులోకి ఈ ఖర్జూరా ముద్దని వేసేసి చక్కగా కలుపుతూ ఒక 3-4 నిమిషాల పాటు కలుపుతూ ఉంటే మనకి చాలా సాఫ్ట్గా అయిపోతుందండి. సో ఫస్ట్ మనకి ఈ విధంగా గట్టిగా ఉన్నట్టుగా ఉంటుంది. సో మనం మీడియం ఫ్లేమ్లో ఒక 3-4 నిమిషాల పాటు చక్కగా అటు ఇటు మెదుపుతూ చేస్తుంటే మనకి ఖర్జూరా అనేది సాఫ్ట్గా అయిపోతుంది. చూస్తున్నారు కదా, ఈ విధంగా ముద్ద కడుతూ అంటుకు ఉంటుంది, అలాగే సాఫ్ట్గా కూడా అయిపోతుంది. ఇలా అయ్యేంత వరకు కూడా మనం స్మాష్ చేస్తున్నట్లుగా అటు ఇటు అంటూ చక్కగా చేసుకోవాలి. ఇక్కడ నేను మొత్తం అంతా ముద్దకు వచ్చిన తర్వాత చూపించానండి. సో ఇందాక మనం వేపుకున్న డ్రై ఫ్రూట్స్ అన్నింటినీ కూడా ఇందులోకి వేసేసుకోండి. అందులోకి వేసిన తర్వాత ఒక్కసారి నెమ్మదిగా కలుపుకోండి. సో ఇప్పుడు వేడి మీద ఉంటుంది కాబట్టి కాస్త కలుస్తుంది, కొద్దిగా కలవదు. జస్ట్ అలా కలిపేసుకోండి. ఇలా చక్కగా కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని పక్కకి దింపేసుకోండి. దీన్ని మనం పూర్తిగా చల్లార్చుకోవాలి.
సో ఇక్కడ మన డ్రై ఫ్రూట్ లడ్డు ప్రిపేర్ చేసుకోవడానికైతే రెడీ అయిపోయింది కదా. సో దీన్ని మనం పూర్తిగా చల్లార్చుకోవాలి. పూర్తిగా చల్లారిపోయిన తర్వాత గోరువెచ్చగా ఉంటుందండి. అప్పుడు మనం దీన్ని జస్ట్ అలా ఉండలు కట్టినట్టుగా ఉంటుంది కదా, జస్ట్ అలా విడదీస్తున్నట్లుగా ఈ విధంగా అంటూ ఉండండి. చక్కగా ఈ విధంగా అన్నీ కూడా కలిసేలాగా ఈవెన్గా కలుపుకోండి ఒకసారి. ఆ తర్వాత చేతులకి ఈ విధంగా కొద్దిగా నెయ్యిని అప్లై చేసేస్తున్నాను. అప్లై చేసుకోకుండా కూడా మనకి లడ్డు చుట్టడం అనేది వస్తుంది. సో ఈ విధంగా డ్రై ఫ్రూట్ లడ్డూని ఏ సైజులో కావాలో ఆ సైజులో డ్రై ఫ్రూట్ లడ్డూని అయితే ప్రిపేర్ చేసేసుకోవచ్చు. చూస్తున్నారు కదా, చాలా చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అండి. లడ్డు చుట్టడానికి పెద్ద పనేం ఉండదు, కష్టంగా అయితే అస్సలు ఉండదు. చాలా చాలా సాఫ్ట్గా ఉంటుంది కాబట్టి ఎలా అంటే అలా చుట్టుకోవచ్చు. మీకు ఏ సైజులో కావాలంటే ఆ సైజులో ప్రిపేర్ చేసేసుకోండి. నేనైతే మీడియం సైజులో డ్రై ఫ్రూట్ లడ్డూని ప్రిపేర్ చేస్తున్నాను, ఎందుకంటే పిల్లలు ఈజీగా తినేస్తారు. సో డైలీ స్కూల్ నుంచి రాగానే మా పిల్లలకైతే డైలీ ఒకటి ఇస్తున్నాను. చూస్తున్నారు కదండి, డ్రై ఫ్రూట్ లడ్డూలు అయితే రెడీ అయిపోయాయి. నేను తీసుకున్న క్వాంటిటీతో ఒక 20 లడ్డూలు అయితే వచ్చాయండి. ఈ విధంగా కంటైనర్ బాక్స్లో వేసుకొని స్టోర్ చేసుకుంటే చాలా రోజుల పాటు నిల్వ అయితే ఉంటాయి. చూసారు కదా, హెల్దీ లడ్డు డ్రై ఫ్రూట్ లడ్డు అయితే రెడీ అయిపోయింది. నేనైతే మా ఇంట్లో ఎప్పుడు చేసినా ఈ విధంగానే చేస్తానండి. ఇంట్లో వాళ్ళందరికీ కూడా చాలా చాలా నచ్చాయి. టేస్ట్ అయితే చాలా చాలా బాగా వచ్చింది. సో ఎప్పుడు తిన్నా కూడా సాఫ్ట్గా ఉంటాయి. డ్రై ఫ్రూట్ లడ్డు ఇంట్లోనే ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో ఇవాల్టి వీడియోలో అయితే చూశారు కదా. ఇంకెందుకు ఆలస్యం, సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయడం అస్సలు మర్చిపోద్దు. అలాగే మీరు ఒకసారి ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.